వెరీ నైస్. అమ్మా వసంత్ అని కాలేజ్లో నా ఫ్రెండ్. నమస్కారం అండి. శంకర్ నువ్వు అసలు లోపలికి రా. నీ ఫ్రెండ్స్ మన ఇంటికి తీసుకురావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అది కాదమ్మా, వసంత్ చాలా మంచోడు, అంతలాంటి కాదు. అయినా సరే మళ్ళీ చెప్తున్నాను, నీ ఫ్రెండ్స్ మన ఇంటికి రాకూడదు. మరి అంత మంచి ఫ్రెండ్ అయితే ఏ బీచ్ లోకో పార్క్ లోకో మీకు వీలున్న చోటుకెళ్ళి ఊరేగండి. గట్టిగా మాట్లాడకమ్మా, వాడి ఇంటి బాధపడతాడు. అయినా ఇంటికమ్మ వరకు తీసుకొచ్చి లోపల పిలవకపోతే బాగదు. ఈ ఒక్కసారికి నీ ఇష్టం, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. రే వసంత్ రారా. ఇప్పుడు కాదులేరా, ఇంకోసారి వస్తాను. అదేంట్రా ఎక్కడ దాకా వచ్చి రా. ఊరికి వెళ్ళాలని చెప్పాను కదా, ట్రైన్ కూడా టైం అవుతుంది. మళ్ళీ ఎప్పుడైనా వస్తాను లేరా. సారీ సార్. గోపాలపట్నం వస్తావా? ఎరా నువ్వేం చెప్పుకోలేదే? నాకు కాస్త ఎలకల మంది పట్టరా బాబు. ఎలకల మంది ఇక్కడ దొరకదు సార్. ఏమైంది గణేష్, ఎందుకలా ఉన్నావు? తరడీరు మీనాక్షి నేను 3 నెలలుగా ప్రేమించుకుంటున్నాం కదా. అవును. అవునా? మెకానిక్స్ లో వీకు, ఎంత చదివినా అర్థం కావట్లేదు అంది. కొత్తగా వచ్చిన లెక్చర్ మురళీకృష్ణతో మాట్లాడి నెల క్రితం ట్యూషన్ లో కూడా పెట్టించాను రా. మంచి పనే చేసావుగా. మంచి పనే. ఈ రోజు వచ్చి సబ్జెక్ట్ లో బాగా ఇంప్రూవ్ అయ్యాను, థ్యాంక్స్ గణేష్ అని కూడా అంది. ప్రేమించిన అమ్మాయి థ్యాంక్స్ చెప్తే పార్టీ చేసుకోవాలి కానీ గోనేమిటా? ఎగ్జామ్స్ అయ్యాక పెళ్లి కూడా చేసుకుందాం అని చెప్పిందిరా. పెళ్ళన్నా కూడా ఏంట్రా నీ న్యూసెన్స్? పెళ్లి నాతో కాదు, ఆ లెక్చర్ మురళీకృష్ణ గారితో. హాయ్. హాయ్. ఏయ్ ఎరా ఊరెళ్తానన్నా వెళ్ళలేదా? వెళ్ళాలనిపించలేదు, క్యాన్సిల్ చేసుకున్నాను. ఏంట్రా డల్గా ఉన్నావు? మూడేం బాగలేదురా. ఏయ్ ఏదైనా సినిమాకి వెళ్దామా? టౌన్ లో ఉన్న సినిమాలు మొత్తం చూసేసాం. టైటానిక్ 8 సార్లు చూసాం. ఆ సినిమా డైరెక్టర్ కంటే ఎక్కువ సార్లు చూసాం. శంకర్ నువ్వు వస్తావా? సినిమాకా? ప్లీజ్ రా. చలో. చూసారా రేయ్, శంకర్ ఎన్నిసార్లు అడిగినా మనతో పాటు ఒక్కసారి సినిమాకి వచ్చాడా? వాడు అడగంగానే సినిమాకి వెళ్ళిపోయాడు. అదేరా ఫ్రెండ్షిప్ అంటే. నువ్వు వెళ్ళి టికెట్లు తీసుకో, నీ బైక్ పార్క్ చేసి వస్తా. అలాగే. ఏంటి హౌస్ఫుల్ అయిపోయింది? ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర ఎక్స్ట్రా టికెట్లు ఏమైనా ఉన్నాయా? ఏమండి ఫ్రెండ్ వస్తా అన్నాడు. ఓ ఏంట్రా ఎంత లేటు? సారీరా ఆఫీస్ లో లేట్ అయింది. టికెట్స్ కావాలండి? అవును తీసుకోండి. ఎంత ఇమ్మంటావు? సేమ్ కాస్టేనండి, 40 రూపీస్. నేను బ్లాక్ లో టికెట్లు అమ్ముకున్నాను కాదండి. ఐఎమ్ సారీ. పర్వాలేదు, సినిమా చూద్దానే ముందుగా టికెట్ రిజర్వ్ చేసుకున్నాను. సడన్ గా ప్రోగ్రామ్ చేంజ్ అయింది. థ్యాంక్స్ అండి. ఓకే. టైటానిక్ లవ్ స్టోరీ. సారీ. శంకర్ ఇచ్చా. రేయ్ హౌస్ఫుల్ అయిన టికెట్లు సంపాదించాను చూసావా? రా. హలో సార్, త్వరగా వెళ్ళండి, సినిమా స్టార్ట్ అవుతుంది. ఏంటి అలా చూస్తున్నావు? ఈ టికెట్లు అతనే ఇచ్చాడు. శంకర్ ఏంట్రా ఇది? టికెట్లు ఎందుకు చింపావు? ఎవరతను? చెప్పుకోవాల్సినంత గొప్ప మనిషి ఏం కాదు, పద.
టైం అయింది, వెళ్దాం పదా. ప్రియా యా ఆగో, టైం ఎంత ఏందో తెలుసా? అది మరి అలా కొనుక్కుంటావే? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎందుకు లేటు? అమ్మ చనువిస్తుంది కదా, నీ ఇష్టం షికార్లకి వెళ్తే నీ ఊరుకోని, అర్థమైందా? హలో బ్రదర్, ఏమిటి రెచ్చిపోతున్నావు? లేట్ అయింది నా షాపింగ్ కోసం కాదు. షాపింగ్ కి వెళ్ళి నీకు డ్రెస్ సెలెక్ట్ చేయడానికి ఇంత టైం పట్టింది తెలుసా? ఓ, నాకు డ్రెస్సులు తెచ్చి అంత పెద్ద అయిపోయావు నువ్వు. ఈ ఇంట్లో నీకు నేను అమ్మ తర్వాత అమ్మ లాంటి దాన్ని. సెంటిమెంటా? ఈ కబుర్లన్నీ అమ్మకి చెప్పుకో, నాకు కాదు. మళ్ళీ గొడవ మొదలు పెట్టారు. ఏమైందిరా? చూడమ్మా, అన్నయ్య కోసం నేను ఎంతో కష్టపడి డ్రెస్ తీసుకుంటే ఫీలింగ్ ఎగిరిపోయిన అరుస్తున్నాడు. బనియను డ్రాయరు, ఇది ఒక డ్రెస్సా? ఫీలవు కన్నయ్య, వీటి పైన వేసుకోవడానికి షర్ట్ ప్యాంట్ కూడా తెచ్చాలి. ఎలా ఉన్నాయి? పర్వాలేదు, కానీ నువ్వు తెచ్చిన డ్రెస్ కంటే నువ్వు ఇచ్చిన బిల్డప్ టూ మచ్ గా ఉంది. నీకోసం ఎప్పుడైనా షాపింగ్ చేస్తే చూడు. అమ్మ అమ్మ చూడమ్మా. నిన్న దెబ్బలాట ఏంటి? దెబ్బలాట రా, నేను రెడీ. ఏంటే ఏంటే? ఆగరా, ఆగు. లక్కీ ఫెలో, అమ్మ అడ్డం రాబట్టి బతికిపోయావు. అమ్మ చూడమ్మా, నువ్వు ఇచ్చిన చదువు ఇదంతా. ఎంతైనా నీ చెల్లే కదరా. చంపేస్తాను. ఎలా ఉన్నాయిరా? తెచ్చింది నా చెల్లె కదమ్మా, చాలా బాగున్నాయి. ఆ మ్యూజిక్ వినండి. ఎంతైనా ఇంగ్లీష్ వాడి పాటే. ఆ రిధమే రిధము, బీటే బీటు. మన సంగీతం ఉంది. ఓ కిక్కు ఉండదు, ఓ జర్కు ఉండదు. పెరట్లో తులసి మొక్కను పెట్టుకుని పక్కింటో గంజాయి మొక్కను పొగినట్టు ఉంది. మన సంగీతానికి సముద్రం అంత చరిత్ర ఉందిరా. సంగీతం గురించి బుల్ 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 అని చెప్తున్నావు. అయినా నీకు డిస్కౌంట్ ఫైటింగ్ లే తప్ప సంగీతం గురించి నీకేం తెలుసురా బాబు? ఆనందించే హృదయం ఉండాలే గాని గాలి వీచిన, పక్షులు ఎగిరిన, ఆకులు కదిలిన, వర్షం కురిసి సంగీతమేరా. మన సంగీతం మహా అద్భుతం. పాపం నిద్రపుచ్చే తల్లి లాలిపాట దగ్గర నుంచి ఉదయమే దేవుణ్ణి లేపే సుప్రభాతం వరకు శంకర్ శాస్త్రి గారు వచ్చేసారండి. శాస్త్రి గారు నమస్కారం. నమస్కారం నమస్కారం. ఏంట్రోయ్, సంగీతం గురించి పాట గురించి తెగ లెక్చర్ ఇస్తున్నావు? పాటల గురించి మాట్లాడడం కాదురా, నాన్ స్టాప్ గా పాట అంటే ఏంటో పాడి చూపించగలడు. నిజంగానా? యా. ఎరా శంకర్, నువ్వు నిజంగా పాడతావా? నాకు ఎప్పుడు చెప్పలేదేంట్రా? అది ఇంతకు ముందురా. ఎప్పుడో కాదు, ఇప్పుడే పాడాలి. ఇప్పుడు వద్దురా ప్లీజ్. నాకు ప్లీజ్ శంకర్, పాడాలి. పాడాలి.